మన మొబైల్లోకి వచ్చే ఇంటర్నెట్ అసలు ఎక్కడి నుంచి వస్తుంది? ఒకసారి ఊహించండి. మీరు ఇప్పుడు మొబైల్లో వీడియో చూస్తున్నారు, ఒక మెసేజ్ పంపుతున్నారు, లేదా సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నారు. కానీ ఒక ప్రశ్న ఎప్పుడైనా మీకు వచ్చింది, మన మొబైల్లోకి వచ్చే ఈ ఇంటర్నెట్ అసలు ఎక్కడి నుంచి వస్తుంది? టవర్ నుంచి వస్తుందా? సాటిలైట్ నుంచి వస్తుందా? లేక ఇంకేదైనా రహస్య టెక్నాలజీ ఉందా? నిజానికి చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, ప్రపంచ ఇంటర్నెట్లో దాదాపు 95% డేటా సముద్రం అడుగున ఉన్న కేబుల్స్ ద్వారానే ప్రయాణిస్తుంది. అవును, సముద్రం లోపల వేల కిలోమీటర్ల పొడవైన కేబుల్స్ ఉన్నాయి. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం, ఇంటర్నెట్ అసలు ఎలా పనిచేస్తుంది, సముద్రంలో కేబుల్స్ ఎందుకు వేస్తారు, చేపలు వాటిని కరిస్తాయా, కేబుల్ తెగితే ఏమవుతుంది, ప్రపంచ ఇంటర్నెట్ ఎంత పెద్దది. ఈ వీడియో పూర్తిగా చూస్తే ఇంటర్నెట్ వెనుక ఉన్న అసలు టెక్నాలజీ మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇంటర్నెట్ అంటే ఏమిటి? ఇంటర్నెట్ అనేది ప్రపంచంలో ఉన్న కోట్లాది కంప్యూటర్లు, మొబైళ్లు, సర్వర్లు ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యే పెద్ద నెట్వర్క్. మనము వీడియోలు చూస్తాం, మెసేజ్లు పంపుతాం, సమాచారం వెతుకుతాం. ఉదాహరణకు యూట్యూబ్, వాట్సాప్, గూగుల్ సర్చ్ ఇవన్నీ ఇంటర్నెట్ ద్వారానే పనిచేస్తాయి. కానీ అసలు ఈ డేటా ప్రయాణం ఎలా జరుగుతుంది? డేటా ఎలా ప్రయాణిస్తుంది? మనము వీడియో ఓపెన్ చేస్తే 1 మన మొబైల్ ఒక రిక్వెస్ట్ పంపుతుంది, 2 ఆ రిక్వెస్ట్ ఒక సర్వర్కు చేరుతుంది, 3 అక్కడి నుంచి వీడియో డేటా తిరిగి వస్తుంది. ఈ డేటా చిన్న చిన్న భాగాలుగా ప్రయాణిస్తుంది, వాటిని డేటా ప్యాకెట్స్ అంటారు. ఈ డేటా ఫైబర్ కేబుల్స్ ద్వారా ప్రయాణిస్తుంది. ఈ టెక్నాలజీని ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్ అంటారు. సముద్రం లోపల కేబుల్స్ ఎందుకున్నాయి? దేశం నుంచి దేశానికి డేటా పంపడానికి పెద్ద కేబుల్స్ అవసరం. భూమి మీద తీసుకెళ్లడం చాలా కష్టం, ఎందుకంటే చాలా దేశాలు దాటాలి, అనుమతులు కావాలి, ప్రమాదాలు ఎక్కువ. అందుకే ఇంజనీర్లు ఒక సులభమైన మార్గం ఎంచుకున్నారు, సముద్రం అడుగున కేబుల్స్ వేయడం. సముద్ర కేబుల్ లోపల ఏముంటుంది? సముద్రంలో వేసే కేబుల్ సాధారణ వైర్ కాదు. అందులో గ్లాస్ ఫైబర్, స్టీల్ రక్షణ, వాటర్ ప్రూఫ్ లేయర్స్ ఉంటాయి. ఈ గ్లాస్ ఫైబర్ లోపల లైట్ సిగ్నల్ ప్రయాణిస్తుంది. కేబుల్స్ ఎలా వేస్తారు? ఇవి సాధారణంగా మనుషులు చేతితో వేయరు, ప్రత్యేక నౌకలు ఉపయోగిస్తారు. ఈ నౌకలను కేబుల్ లేయింగ్ షిప్స్ అంటారు. ఈ షిప్ సముద్రం మీద నెమ్మదిగా ప్రయాణిస్తూ వెనక నుంచి కేబుల్ను నీటిలో వదులుతాయి. కొన్ని చోట్ల రోబోట్స్ ఉపయోగించి కేబుల్ను సముద్ర నీళ్ళలో పాతిపెడతారు. చేపలు కేబుల్స్ను కరిస్తాయా? కొన్నిసార్లు షార్క్ చేపలు కేబుల్స్ను కరిచిన సంఘటనలు ఉన్నాయి. కానీ అది చాలా అరుదు, ఎందుకంటే కేబుల్స్ చాలా బలంగా ఉంటాయి, చాలా లోతులో ఉంటాయి. అందుకే సాధారణంగా ఎలాంటి సమస్య ఉండదు. కేబుల్ తెగితే ఏమవుతుంది? కేబుల్ తెగితే ఇంటర్నెట్ స్పీడ్ తగ్గుతుంది, కొన్నిసార్లు పూర్తిగా ఆగిపోతుంది. అప్పుడు ఇంజనీర్లు ప్రత్యేక షిప్స్ పంపి కేబుల్ని రిపేర్ చేస్తారు. ప్రపంచ ఇంటర్నెట్ ఎంత పెద్దది? ప్రపంచంలో 400 కంటే ఎక్కువ సముద్ర కేబుల్స్ ఉన్నాయి, లక్షల కిలోమీటర్ల పొడవు. ఇవి ప్రపంచాన్ని ఒక పెద్ద నెట్వర్క్లా కనెక్ట్ చేస్తున్నాయి. చివరికి మన మొబైల్కు ఎలా వస్తుంది? ప్రాసెస్ ఎలా ఉంటుంది? సర్వర్ గివ్స్ సముద్ర కేబుల్, గివ్స్ తీర స్టేషన్, గివ్స్ ఫైబర్ నెట్వర్క్, గివ్స్ మొబైల్ టవర్, గివ్స్ మన ఫోన్. ఇలా ఇంటర్నెట్ మన మొబైల్కు వస్తుంది. ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్: 1 ప్రపంచ ఇంటర్నెట్లో 95% డేటా సముద్ర కేబుల్స్ ద్వారానే వెళ్తుంది. 2 ప్రపంచంలో లక్షల కిలోమీటర్ల కేబుల్స్ ఉన్నాయి. 3 కొన్ని కేబుల్స్ భూమిని 30 సార్లు చుట్టేంత పొడవు ఉంటాయి. మనము రోజు ఉపయోగించే ఇంటర్నెట్ వెనుక ఇంత పెద్ద టెక్నాలజీ ఉంది. ప్రపంచంలో చాలా దేశాల్లో 1 గిగాబైట్ ఇంటర్నెట్ డేటా కోసం $200 నుంచి $500 వరకు ఖర్చు అవుతుంది. కానీ ఇండియాలో మాత్రం అదే 1 గిగాబైట్ డేటా కేవలం $7 నుంచి $10 మధ్యలోనే వస్తుంది. ఇంత చీప్గా ఇంటర్నెట్ ఎందుకు వస్తుంది అనేది ఎప్పుడైనా ఆలోచించారా? మొదటి కారణం టెలికాం పోటీ. 2016లో రిలయన్స్ జియో మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఇండియాలో ఇంటర్నెట్ ధరలు పూర్తిగా మారిపోయాయి. జియో ఫ్రీ డేటా ఆఫర్లు ఇవ్వడంతో ఇతర కంపెనీలు అయిన ఎయిర్టెల్ మరియు వోడాఫోన్ ఐడియా కూడా ధరలు తగ్గించాల్సి వచ్చింది. అలా పోటీ పెరగడంతో డేటా చాలా చీప్ అయింది. రెండవ కారణం ఎక్కువ యూజర్లు. ఇండియాలో 80 కోట్లకు పైగా ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. ఎక్కువ మంది ఒకేసారి డేటా వాడటం వల్ల కంపెనీలు తక్కువ ధరకు కూడా లాభం పొందగలుగుతున్నాయి. మూడవ కారణం పెద్ద డేటా ప్యాక్స్. ఇండియాలో రోజుకు 1 గిగాబైట్, 1.5 గిగాబైట్, 2 గిగాబైట్ వంటి పెద్ద డేటా ప్యాక్స్ ఇస్తారు. ఇతర దేశాల్లో మాత్రం నెలకు చిన్న ప్యాక్స్ మాత్రమే ఇస్తారు. అందుకే అక్కడ డేటా చాలా ఖరీదుగా ఉంటుంది. నాలుగవ కారణం టెక్నాలజీ మరియు ఫైబర్ కేబుల్స్. సముద్రాల లోపల వేల కిలోమీటర్ల పాటు ఇంటర్నెట్ కేబుల్స్ ఉంటాయి. ఈ కేబుల్స్ ద్వారా ప్రపంచం మొత్తం కనెక్ట్ అవుతుంది. ఇండియా ఈ నెట్వర్క్లో బాగా కనెక్ట్ అయి ఉండటం వల్ల కూడా డేటా చీప్గా ఉంటుంది. ముగింపు: అందుకే ప్రపంచంలో చాలా దేశాల కంటే ఇండియాలో ఇంటర్నెట్ చాలా చీప్గా ఉంటుంది. మనకు రోజు యూట్యూబ్, సోషల్ మీడియా చూడటం సులభం కావడానికి ఇదే ప్రధాన కారణం. 1 గిగాబైట్ డేటా ధర సుమారు సెయింట్ హెలెనాలో రూపీస్ 3,500 వరకు, ఈక్వెటోరియల్ గినీలో రూపీస్ 2,500 వరకు, ఫాక్లండ్ ఐలాండ్స్లో రూపీస్ 2,000 వరకు. ఎందుకు అక్కడ అంత ఖరీదు? 1 ఆ దేశాల్లో జనాభా చాలా తక్కువ, 2 ఇంటర్నెట్ కేబుల్స్ చేరడం కష్టం, దూరద్వీపాలు, 3 టెలికాం కంపెనీలు చాలా తక్కువ, 4 టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బలంగా లేదు. పోల్చితే
ఇండియాలో రూ. 7 రూ. 10 1 గిగాబైట్. సెయింట్ హెలెనాలో రూ. 3000 ప్లస్. అంటే ఇండియాతో పోలిస్తే అక్కడ ఇంటర్నెట్ దాదాపు 300, 400 రెట్లు ఖరీదు.